ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నవంబర్ 29 అనేది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప చారిత్రాత్మక రోజుగా మనం తలుచుకుంటాము. ఆ రోజు దీక్షా దివస్ గురించి చాలా చక్కగా ఇప్పుడు మన ధర్మారెడ్డి గారు చెప్పారు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, నిమ్స్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ తర్వాతనే మనకు తెలంగాణ డిక్లేర్ అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితిలో ఆ ఛాయాచిత్రాలు, అప్పటి ఫోటోగ్రాఫ్స్ చూసేది ఉంటే ఎటువంటి వారికైనా ఒక కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కేసీఆర్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఒక సింహాన్ నోట్లో తలబెట్టి బయటికి వచ్చినట్టుగా ఒక ఉపవాస దీక్షలో హాస్పిటలైజ్ అయ్యి ఆ తర్వాత తెలంగాణను మనం సాధించుకున్నాం. ఇక విధి లేదు అన్నట్టుగా తెలంగాణను మనం సాధించుకున్నాం. కానీ ఎవరో ఇస్తే తీసుకోలేదు. మనం ఇది కొట్లాడి ఉద్యమించి అనేక మంది బలిదానం తర్వాతనే 1200 మంది పిల్లలు చనిపోయినారు. ఉద్రేకంతో ఉద్యమంలో పాల్గొని, అంటే ఒక ఉద్రేకంలో ఏమవుతుందంటే ఏం చేస్తున్నారో ఆ గుంపుల్లో తెలియదు. అట్లా చాలామంది బలిదానం వల్ల మనకు తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఎవరో విధి లేక మనకి ఇచ్చినట్టు కాదు. మనం సాధించుకున్న తెలంగాణకి ఈ 29 నవంబర్ ప్రతి సంవత్సరం కూడా వినయ్ భాస్కర్ గారు చక్కగా ప్రతి సంవత్సరం అందరికీ తెలిసేలాగా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్, ఎందుకంటే మరి మనం అధికారంలో లేదన్న సంగతి తెలుసు. సో అటున్నా ఇటున్నా చరిత్ర ఎప్పుడు కూడా 2 రోజులు మర్చిపోతాం కావచ్చు. చదవకుంటే చరిత్ర మారిపోతుందా? చరిత్రే ఎప్పటికీ. మనం చదవకుంటే మనం అజ్ఞానంలో ఉంటే అది మన అజ్ఞానం, అంతేగాని చదివితే చరిత్ర ఎప్పుడు ఒకసారి రాసింది అంతే, ఇంకా అది చెరిగిపోదు. సో అలాంటి చరిత్రను మనం ప్రతిసారి కూడా మనం తలుసుకోవాల్సిందే, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే. ఇలాంటి మైలురాయి, ఒక మిత్రురాలు ఎవరో అన్నారు 29 నవంబర్ మైలురాయి. అసలు ఆ మైలురాయిని మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే, గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సో అలాంటి నిర్ణయం మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి ప్రోద్బలంతో మేమందరం ఇక్కడ మీటింగ్ జరుపుకున్నాము. దాదాపు 14 మండలాలు ఉన్నాయి హన్మకొండ జిల్లాలో. 14 మండలాల నుంచి, అన్ని మండలాల నుంచి వచ్చినారు కోఆర్డినేట్ చేసుకోవడానికి. అందరూ కూడా చాలా సుముఖంగా, సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఎల్లుండి జరుపుకోబోయే ప్రోగ్రామ్ని బాగా దిగ్విజయం చేస్తామని అందరూ చక్కగా చెప్తున్నారు. అందరూ సలహాలు సూచనలు కూడా చేసినారు. మనకు కొన్ని గైడ్లైన్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నా. మనం ఇప్పుడు అధికారంలో లేం కనుక మనం కొన్ని కొత్తగా ఎక్కువ కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా వినయ్ గారు చెప్పినట్టుగా పర్మిషన్స్ తెచ్చుకోవాలి. మనం అధికారం లేనప్పుడు అంత ఈజీగా ఏం పర్మిషన్స్ ఇవ్వరు, కానీ పర్మిషన్స్ మనం తెచ్చుకోవాల్సిందే. వాళ్ళని మన ఎట్టి పరిస్థితుల్లో మన హక్కును మనం సాధించుకోవాల్సిందే. ప్రాథమికంగా మనం మాట్లాడాలే హక్కు, ప్రజలకు ఎప్పుడు మాట్లాడే హక్కు ఉంది. మంచి చెప్పుకుంటాం, చెడు చెప్పుకుంటాం, చరిత్ర చెప్తాం, సైన్స్ చెప్తాం. ఆ హక్కు మన నుంచి ఎవరూ తీసుకోలేరు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం అన్ని అప్రూవల్స్ తెచ్చుకుందాం. ఎల్లుండి గొప్పగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కొన్ని గైడ్లైన్స్ అని నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇవన్నీ చెప్పరా? దీక్షా దివస్ 9:30కు మార్నింగ్ ప్రారంభించి అమరవీరుల స్తూపం నుంచి అందరూ ప్రారంభించి ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ లాంటిది ఇక్కడ చక్కగా అలంకరించుకొని, పార్టీ కార్యాలయంలో అలంకరించుకొని ఇక్కడ చేసుకుని ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలని ఇప్పటికైతే మేము నిశ్చయించుకున్న విషయం. దీనికి గాను అందరూ ఎట్లా దాని ఎజెండా ఏంటిది, కళాకారులు ఎవరన్నా పాల్గొంటారా, ఎటువంటి పాటలు పాడుకుంటారు, లేకుంటే ఎటువంటి విషయాలను మనం చర్చించుకుంటాము, అప్పుడు జరిగిన విశేషాలు ఏంటిది, అప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరన్నా వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో అది చాలా ఇన్స్పైరింగ్. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉద్యమంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఉద్యమంలో పాల్గొని వాళ్ళకి అది ఎంతో ఉత్సాహంగా అనిపిస్తారు. నేను కూడా ఎందుకు లేను అన్నట్టుగా. సో అట్లా ప్రోత్సహించేలాగా వాళ్ళందరూ కూడా మాట్లాడతారని, వాళ్ళు ఎవరెవరు వాళ్ళ ఎజెండాలో ఎవరెవరిని పెట్టుకోవాలని, ఇట్లాంటి అనేక విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది. దీక్షా దివస్ సక్సెస్ చేయడానికి ఏం చేయాలి అనేది కూడా
మేము చర్చించుకోవడం జరిగింది. దానికి గాను ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం. థ్యాంక్ యూ. అందరికి కూడా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన స్వతంత్ర దేశంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన బ్రహ్మాండంగా శ్రద్ధ వహించడమే కాకుండా మరి అందరికి కూడా విద్యా వైద్యం అందించే విధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కానీ లేక అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను కూడా మరి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ భారత రాజ్యాంగాన్ని అందరూ కూడా గౌరవించే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనేది మరి కొనసాగించాలని, కానీ దురదృష్టవశాత్తు మరి ఇప్పుడున్నటువంటి సంవత్సర కాలంలో ఇవి కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను గౌరవించకుండా పాలకులు చేసేదాన్ని మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపైన దృష్టి సారించి ప్రభుత్వం అందరికీ సమానత్వం, మరి స్వేచ్ఛ, న్యాయం జరగాలని కూడా కోరుకుంటూ, మరో అంశము 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న 11 రోజుల పాటు ఆనాటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ముక్కోని ధైర్యంతో కఠోర దీక్షతోని మరి తెలంగాణను సాధించడం జరిగింది. ఆనాటి స్మృతులు, ఆనాటి జ్ఞాపకాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా తెలంగాణ వాదులుగా మరొకసారి ఈ తరానికి మరి 15 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ కొత్త తరానికి అందియాలనే ఉద్దేశంతో మరి 29 నవంబర్ రోజున దీక్ష దివస్ సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశం మేరకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఫోటో ఎగ్జిబిషన్తో పాటు మరి పెద్ద ఎత్తున ఆనాటి జ్ఞాపకాలు మరి రాబోయే తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో 14 మండలాలకు సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేరుపల్లి, కమలాపూర్, పర్కాల్, నడికూడ, దామెర, ఆత్మకూర్, శాంపేట్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో సమీక్షించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, సతీష్ గారితో పాటు ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మేము అన్నీ కూడా అనుమతులు కోరుతున్నాం. రేపు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకుంటానికి ముఖ్యులందరం కూడా పోయి సిపి గారిని కలుస్తాం. ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా కాలేజీ విగ్రహం దగ్గర మేము మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈసారి కూడా మాకు ఇవ్వాలని చెప్పి మరి అధికారులను కోరుతాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన చూస్తూ ఉంటే ఇది పరిపాలన లేకపోతే బూతుల పరిపాలన లేకపోతే ఏకచక్రాధిపతిని అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన తెలుస్తుందా తెలుస్తలేదో మాకు అర్థమవుతలేదు. కానీ ఆయన ఇందాక మా మిత్రుడు చెప్పిండు, ఆయన నోటికొచ్చిందే తిట్ల పురాణం అంటారు. ఏమో చేతగానోడు అట ఏదో మాట్లాడినట్టు ఏం చేయాలనో తెలియక ఏదో ఒక నిందలు మోపడం, తెల్లారి లేచేసరికి ఏదో ఒక వార్త వచ్చే విధంగా పబ్లిక్ను డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అసలు పరిపాలించే విధానం నాకు తెలిసి ఇప్పటివరకు ఇలాంటి పరిపాలన చూడలేదు. రాజకీయాల్లో శత్రుత్వం ఉంటుంది, రాజకీయాలలో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఒకవైపు పరిపాలన చేస్తూనే ఒకవైపు మరి ప్రజల సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే ముందుకు పోవాల్సిన ముఖ్యమంత్రి గారు తన సీటు భయమా లేక ఇతర భయమా ఎవరిని నమ్ముతాడో ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతా ఉన్నా, మీరు పెట్టిన హామీలలో ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. మీరు ఆర్టీసీ చేసిన అనుకుంటాను, మీరు చేసినా అని చెప్తా ఉన్నారు. ఆర్టీసీకి కార్పొరేషన్కు మీరు డబ్బులు కడితేనే అది చేసినట్టుగా నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటివరకు నువ్వు పేమెంట్ ఇస్తలేవు, ఆర్టీసీ ఫ్రీ అన్నావు. ఏది ఇలా ఆటో సోదరుల పరిస్థితి ఏందండి?
నాకు ఇంకా విచిత్రం ఏంటంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటాడు, అమ్మ తల్లి అంటాడు. ఆనాడు 1200 మంది చనిపోయిన రోజు బలిదేవత అన్నాడు. అదే నోటితోడు ఈరోజు దేవత, ఆమె కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలంట. ఇది ఎక్కడి విచిత్రం అండి. ఆనాడు తెల్లోని ఉరికిచ్చి కొడితే వాని బుల్లెట్లకు అడ్డం ఉండి ఎంతోమంది త్యాగదనులు, ఎంతోమంది మరి స్వాతంత్ర సమరయోధులు కష్టపడి స్వార్థానికి కూడా ఆలోచించకుండా కష్టపడితే ఎదుర్కొంటే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఈరోజు మరి 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోరాటం ఆడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకనొక స్టేజ్లో ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు తీసుకుంటే ఒకనొక స్టేజ్లో ఆంధ్ర వాళ్ళు నానా రకాల పెత్తనం చేసి నానా రకాల ప్రెషర్ చేసి ఆపిన క్రమంలో మరి 29 నవంబర్ నాడు కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని ఒక ధైర్యంగా ముందుకు పోయి మరి దీక్ష దివాజ్ చేస్తే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు దేశం మొత్తం కదిలొచ్చే విధంగా అయ్యో ఇవ్వాల్సిందే తెలంగాణ అని చెప్పి తప్పని పరిస్థితుల తెలంగాణ ఇవ్వకపోతే మాకు పుట్టగదులు ఉండవు, తెలంగాణలో మా పార్టీ ఉండదు అని ఆలోచించుకొని మీరు తెలంగాణ ఇచ్చిండ్రు తప్ప మీరు తెలంగాణ ఇచ్చుడేంది? మరి 1200 మంది చనిపోతే ఏం చేసిండ్రు? ఇలా ఎవరండి సోనియా గాంధీ? ఆమెను కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాల్సిన తెలంగాణ ప్రజల ఏమవసరం? దీన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈయన డైవర్షన్ రాజకీయాలు చేయాలని చెప్పి పబ్లిక్ను పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు. దానికి ఈరోజు దీక్షా దివాస్ను పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి మా బీఆర్ఎస్ పార్టీ చేస్తే కనీసం ప్రజలు తెలియని ప్రజలన్నా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కళ్ళు తెరిస్తాయనుకొని అరే నిజమే కదా కేసీఆర్ చేసిండనే కళ్ళు తెరిసే విధంగా దీక్షా దివాజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, ముఖ్యంగా మా హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మరి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీక్షా దివాస్ను ఒకవైపు వరంగల్ జిల్లాలో ఒకవైపు హన్మకొండ జిల్లాలో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.